అన్నా సెబాస్టియన్ పెరాయిల్ ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమెకు వేలాది సోషల్ మీడియన్లు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. ఆమె కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆమెతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ చర్చ మొదలైంది. ఆ చర్చ కార్పొరేట్ కంపెనీల పనితీరుపై జరుగుతుంది. వర్క్ విషయంలోనూ కంపెనీలు వ్యవహరించే తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. కార్పొరేట్ సంస్థల్లో జవాబుదారీతనం అవసరం అంటూ నినాదిస్తున్నారు. అన్నా పెరాయిల్ ఘటనపై ఏకంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి స్పందించారు, విచారణకు ఆదేశించారు. అయితే అసలు అన్నా సెబాస్టియన్ ఎవరు, ఎందుకు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు? కార్పొరేట్ కంపెనీలు అప్పగించే పనులపై ఇప్పుడు చర్చ ఎందుకు? వాచ్ ది స్టోరీ. అన్నా పెరాయిల్ మృతిపై వివాదం ఎందుకు? ఓవర్ వర్క్ మనిషిని చంపేస్తోందా? ఉద్యోగం జీవితం మధ్య సమతుల్యత లోపిస్తోందా? చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారంటే అబ్బో అంటారు మన దేశంలో. ఎందుకంటే అత్యున్నత సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. పైగా పన్నుల చెల్లింపు వ్యవహారాల్లో, కంపెనీల్లో, ఆడిటింగ్ విషయాల్లో వారి పాత్ర ఎంతో కీలకం. సాధారణంగా ప్రైవేట్, పబ్లిక్ రంగాల్లో చార్టెడ్ అకౌంటెంట్లు ఉనికిలో ఉంటారు. వారి సేవలు ఆర్థిక ఖచ్చితత్వానికి, నిబంధనల్ని, సమర్థతను పెంచేందుకు చాలా అవసరం. 2023లో 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ కూడా చార్టెడ్ అకౌంటెంట్, సీఏ అయింది. ఆమె తన సీఏ పరీక్షల్ని ఈ ఏడాది మార్చిలో డిస్టింక్షన్లో పాస్ అయింది. ఆ తర్వాత ఆమె ఈవై అనే సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఈవై అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్. ఇది ఇంగ్లాండ్కి చెందిన ఆడిటింగ్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద 4 అకౌంటింగ్ కంపెనీల్లో ఇదొకటి. పెరాయిల్ లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టింది. తన కలల ఉద్యోగాన్ని సాధించినట్టు వెల్లడించింది. కానీ 4 నెలల తర్వాత ఆమె చనిపోయింది. ఎదిగిన కూతురు చనిపోవడంతో ఆమె తల్లి అనితా ఆస్టిన్ పుట్టిడు దుఃఖంలో కూరుకుపోయింది. తాజాగా అనితా అగస్టిన్ అకౌంటింగ్ కంపెనీ ఈవై సంస్థకు ఓ లేఖ రాసింది. తన కూతురుని మితిమీరిన పని చేయించినట్టు ఆరోపించింది. అయితే తన కూతురును కంపెనీ ఎలా వేధించిందో అనితా ఆస్టిన్ వెల్లడించింది. దారుణమైన డిమాండ్లు, వాస్తవిక అంచనాలు, బాంబుల్లాంటి మెసేజ్లు, మితిమీరిన పనుల్ని కంపెనీ అప్పగించేసిందని తల్లి విమర్శించింది. వీటి కారణంగా తన కూతురు తీవ్ర ఆందోళనకు గురయ్యేదని వాపోయింది. కంపెనీ నుంచి ఒత్తిడి కారణంగా నిద్రలేని రాత్రులు గడిపేదని, భయపడేదని తల్లి అనితా ఆస్టిన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరోజు పరిస్థితులు తీవ్రంగా విషమించాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన అలసటకు గురైనట్టు వైద్యులు తెలిపారు. అనంతరం గుండెపోటుతో ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాలను ఆమె తల్లి లేఖలో వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నా పెరాయిల్ సహోద్యోగులెవరూ ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేదు. పెరాయిల్ తల్లి రాసిన లేఖతో పలుచోట్ల పనిచేస్తున్న కార్మికులను కదిలించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వేలాది మంది ప్రజలు సోషల్ మీడియాలో తమ సానుభూతిని, సంతాపాన్ని పెరాయిలకు తెలుపుతున్నారు. అంతేకాదు ఇప్పుడు తాము ఎదుర్కొన్న భయానకమైన పరిస్థితుల్ని వెల్లడిస్తున్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో జవాబుదారీతనం కావాలంటూ వారంతా పిలుపునిస్తున్నారు. అదే సమయంలో అకౌంటింగ్ సంస్థ ఈవై ఓ ప్రకటనను వెలువరించింది. అన్నా పెరాయిల్ మరణానికి సంతాపం తెలిపింది. కానీ మిగిలిన ఆరోపణల్ని ఈవై తోసిపుచ్చింది. తమ సంస్థలో 1,00,000 మంది పనిచేస్తున్నట్టు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మొమానీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టించి పనిచేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తమతో కలిసి అన్నా 4 నెలలు పనిచేసిందని వెల్లడించారు. ఇతర ఉద్యోగులకు ఇవ్వని విధంగా ఆమెకు పనులు అప్పగించినట్టు తెలిపారు. అయితే ఆ పని ఒత్తిడి ప్రాణం తీస్తుందంటే తాము నమ్మలేమని రాజీవ్ తేల్చి చెప్పారు. ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ వ్యాఖ్యలతో మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది దారుణమైన కార్పొరేట్ ప్రతిస్పందనగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నా మరణం వెలువెత్తుతున్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది, విచారణకు ఆదేశించింది. వాస్తవానికి ఈవై చేస్తున్నది ఇప్పటి వరకు ఆరోపణలు మాత్రమే. అయితే విచారణ ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అన్నా విషయంలో అసలేం జరిగిందో దర్యాప్తుతోనే తెలుస్తుంది. నిజంగానే ఓవర్ వర్క్ కారణంగానే అన్నా పెరాయిల్ మృతి చెందిందా అన్నది తేలనుంది. కానీ అన్నా పెరాయిల్ ఘటన ఓ సమస్యను మాత్రం హైలైట్ చేసింది. అతిగా పనులు చేయించడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఒత్తిడికి గురై చనిపోతున్నది వాస్తవం. ఈ నెల ప్రారంభంలో అతిగా పనులు చేయటంతో ఓ చైనా వ్యక్తి మృతి చెందాడు. 104 రోజులు అతడు నిరంతరంగా పనిచేశాడు. ఈ మొత్తం రోజుల్లో కేవలం 1 రోజు మాత్రమే ఆఫ్ తీసుకున్నాడట. అతడు అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతడి మృతికి అతడు చేస్తున్న సంస్థ 20% కారణమంటూ కోర్టు వెల్లడించింది. ఈ ఏడాది మేలోనూ ఓ అమెరికన్ బ్యాంక్ ఎంప్లాయీ ఓవర్ వర్క్ కారణంగా బ్లడ్ క్లాట్కు గురై చనిపోయాడు.
ఇలాంటి కేసులు ఇప్పుడు ప్రతి దేశంలోనూ పెరుగుతున్నాయి. ఓవర్ వర్క్ కారణంగా ఏటా 7,50,000 మంది మృత్యువాత పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రోజులో ఎక్కువ పని గంటలు చేయటంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. దీని కారణంగా గుండె సమస్యలు అధికమవుతున్నట్టు వైద్య నివేదికలు చెప్తున్నాయి. అంతేకాదు మధుమేహ సమస్యలు కూడా తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇవే అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు మరికొన్ని సూక్ష్మ సంకేతాలు కూడా ఉన్నాయి. డెస్క్లో రోజంతా కూర్చుని టైప్ చేస్తూ ఉంటే కీళ్లు దెబ్బతింటాయి, చేతులు నొప్పి, నరాల అలసట వస్తుంది, వెన్నునొప్పి వస్తుంది, కంటి చూపుపై ప్రభావం పడుతుంది, తలనొప్పి వస్తుంది, ఒత్తిడి అధికమవుతుంది. ఇక శారీరకంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. శరీరంలో హార్మోన్ల విడుదలలో సమస్యలు ఏర్పడతాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. ఈ రోజుల్లో వర్క్ మరింత తీవ్రమైంది. ఒత్తిడి అనేది సాధారణంగా మారిపోయింది. ఒత్తిడితో కూడిన సమస్య గురించి మీకు తెలుసా? మీ బాస్ పిలిచినప్పుడు మీరు గురయ్యే ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే బాస్ పిలుస్తున్నారంటే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. మీలో చాలామందికి వారం రోజుల పాటు పనిచేయటం సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఒకానొక సందర్భంలో శరీరం ఆ వర్క్ని తట్టుకోలేదు. వారంలో 55 గంటలకు మించి పని చేయటం ప్రమాదకరం. అంతకు మించి పనిచేస్తే 35% గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. 17% గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. అయితే మీరు ఎక్కువ పని గంటలు పని చేయకూడదని చెప్పడం లేదు. జీవితంలో విజయం సాధించాలంటే ఎక్కువ పని గంటలు పని చేయాల్సిందే. అయితే ఇక్కడ ఓ చిన్న గ్యాప్ తీసుకోవాలి. ఈ వ్యత్యాసం తెలుసుకోవటమే ముఖ్యం. ఆర్థికంగా ఎదగడం ఎంత ముఖ్యమో జీవితాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే పని విషయంలో మీ హద్దులను నిర్ణయించుకొని దానికి అనుగుణంగా పని చేయాలి. అంతేకాదు ఉద్యోగంలో మీ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్తారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇంగ్లీష్ సామెత కూడా ఉంది. ఆరోగ్యమే సంపద అని దీని అర్థం. మనం సంపాదించేది మన కోసమే. మన ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందనుకున్నప్పుడు ఉద్యోగం విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆధునిక కాలంలో డబ్బు ఎంత సంపాదించామన్నది పాయింట్ కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే పాయింట్. అందుకే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవానికి యజమానులకు కూడా గడువులుంటాయి. కొన్ని సందర్భాల్లో కార్మికులపై ఒత్తిడి అవసరమే. కానీ ఆ ఒత్తిడి ఎంతకాలం అనేది గుర్తించాల్సి ఉంటుంది. ఒక సమాజంగా మనం పని, జీవితం మధ్య సమతుల్యత సాధించాలి. ఇది చాలామంది తెలుసుకోవటం లేదు. దీంతో ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే ఉద్యోగం జీవితానికి సమప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ అలా చేయకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయం.